ఇందాక మీరు ప్రెస్ మీట్ లో మీరు అంటే అధినేత చెప్తారు, ఆయన చెప్తారు అనుకుంటా బహుశా, లేకపోతే ట్వీట్ చేస్తారో, మీరు మాత్రం సంయమనం పాటించండి, గెలవబోతున్నాము అనేది చెప్పారు. సరే, ఎవరు గెలుస్తారు పక్కన పెడితే, ముందు అందరూ ప్రశాంతంగా ఉండడం చెప్పడం అనేది ఐ అప్రిషియేట్ యూ. నెక్స్ట్ విల్ జస్ట్ జంప్ టు చాప్టర్ 4. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది తెలుగుదేశం. సరే, ముందు మీరు ఉడత సాయం చేశారు, ఇంకో సాయం చేశారు, ఏదో పావులు కదిపారు, తర్వాత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. కానీ ప్రధానమంత్రి ఎన్డీఏలో మీరున్నా ఎందుకో జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా చూడలేకపోతున్నారా? ఆ అనుమానం ఉందా లేదా? అనుమానం అనేది దానికి లాజిక్ ఉండదు. అనుమానం అనేది ఏమి జరిగినా కూడా అనుమానం అనేది అంటే ఎందుకంటే అనుమానం ఎందుకన్నానంటే, మోదీ జగన్మోహన్ రెడ్డి అక్కడ పేరు పెట్టి డైరెక్ట్ గా ఏమనరు, జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ మోదీని అనరు అనుకోండి, దానికి కారణాలు అందుంటాయి. కానీ ఎక్కడ జగన్ ప్రభుత్వం అది మంత్రులు అంటారు కానీ నేరుగా 3-4 ర్యాలీల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద స్ట్రైట్ అటాక్ చేయలేదు మోదీ గారు. అంటే మొట్టమొదటి మీటింగ్లో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పని మాట నిజం. అది పిల్లకాకి మీద ఎందుకు ఉండేయాలి దెబ్బ అని చెప్పి వదిలేశారా అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఆప్టిమిస్టిక్ థింకింగ్ ఇస్ దట్. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి అంటే డెఫినెట్గా ప్రేమ అయితే లేదు. ఓకే, నాకు ఆ క్లారిటీ ఉంది. అవసరం ఉందా? డెఫినెట్గా అవసరం ఉందా? అవసరం ఉండొచ్చు, కానీ అవసరం ఉండొచ్చు కదా. ఆయన అవసరం కూడా భవిష్యత్తులో ఉండదు. ఓకే, భవిష్యవాణి చెప్తాను వినండి. చెప్పండి. 2/3 ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీస్ దే వుడ్ లీవ్ ద పార్టీ. అందుకని ఇతని అవసరం కూడా ఉండదు. ఓకే ఓకే, ఇతని అవసరం కూడా ఉండదు. కనీసం మోర్ దాన్ 21 సీట్స్, మినిమం 21 పార్లమెంట్ సీట్స్ మా కూటమికి వస్తుంది. సో లోక్సభలోనూ అవసరం లేదు, రాజ్యసభ వాళ్ళే వెళ్ళిపోతారు. రైట్. సో ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే, మోదీని చంద్రబాబు నాయుడు మోదీ గారిని ఇంద్రుడు, చంద్రుడు, విశ్వగురు బ్రహ్మాండంగా పొగుడుతుంటే కనీసం మొహమాటానికైనా ఒక రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వట్లేదు మోదీ.